అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి మనం వైజాగ్ సిపి శంకర్ భ్రత భక్చి గారి ఆఫీస్ లో ఉన్నాం. ముందైతే వెల్కమ్ చెప్పేద్దానండి. సార్ నమస్కారం అండి. మీ పేరుని ప్రొనౌన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది సార్. ఇది బెంగాలీ నేమ్. బెంగాలీ అంటే వర్డ్ లాస్ట్ లో ఒక ఓ యాడ్ చేస్తారండి. సార్ సో నాది శంఖ బ్రత. ఇన్ బెంగాలీ శంఖ బికమ్స్ శంఖో, ఓకే, బ్రత బికమ్స్ బ్రోతో. రైట్. In Bengali, in English it is pronounced as Shankha Brata. In Bengali it is pronounced as Shankho Broto. ఓకే, It is a way of sweetening the word by just like Rasgulla is goal, round. So they make everything round by adding O. సార్ ఐ థింక్ మీరు పుట్టినప్పుడే మిమ్మల్ని గుర్తించుంటారు సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ 45 మినిట్స్ నేను వచ్చి ఇంతమంది ప్రజలు మీ దగ్గరికి వస్తే ఇంత కూడా చిరాకు లేదు, మీకు విసుగు లేదు, వాళ్ళు చెప్పే ప్రతిదీ ఎంత ఓపిక్గా విన్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా మీరు ఎంత ఓపిక్గా వింటున్నారంటే ఒక ఫోన్ చేసి వదిలేయచ్చులే అని అనుకోవట్లేదు. మీరు వాళ్ళ సొల్యూషన్ ఇచ్చి పంపిస్తున్నారు. దట్స్ రియలీ మీలాంటి వాళ్ళు ఉండడం మన తెలుగు రాష్ట్రాల్లో చాలా సంతోషంగా ఉంది. సో అది ఇప్పుడు ఇంత బాగా వర్క్ చేస్తారని అప్పుడే మీరు వాళ్ళు గుర్తించి మీకు ఆ పేరు పెట్టుంటారు. మీనింగ్ నేను చెప్తాను సార్. శంఖ్ అంటే కాంచ్ షెల్. మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? నంబర్ 1, పూజ ఏదైనా వార్షిపింగ్ మొదలు పెట్టేటప్పుడు కాంచ్ షెల్. ఎస్ సార్. ఇంకొకటి యుద్ధం అనుకోండి, అర్జునుడు ఆయన కాంచ్ షెల్ వచ్చేసి పాంచజన్య. ఎస్. సో వాళ్ళు అందరూ కాంచ్ షెల్ ద్వారా యుద్ధం మొదలు పెట్టారండి. ఆ రోజు కూడా అదే సంప్రదాయం. సో కాంచ్ షెల్ యుద్ధం మొదలు పెట్టేటప్పుడు యూజ్ అవుతుంది, పూజ మొదలు పెట్టేటప్పుడు యూజ్ అవుతుంది. సో నా నేమ్ మీనింగ్ వచ్చేసి ఏదైనా మంచి పని, యుద్ధం గాని చెడు మీద యుద్ధం కదా, అదే పరిత్రాణ సాధునం వినాశాయ చతుష్కృతం. సో ఆ యుద్ధం మొదలు పెట్టాలంటే శంఖ్ మనకు అవసరం. అదే మాదిరిగా పూజ చేయాలంటే శంఖ్ మనకు అవసరం. ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఆ శంఖ్ అదే మోగించడం నా పని. ఎగ్జాక్ట్లీ సార్. నేమ్ మీనింగ్ అన్నమాట. దట్స్ వాట్ సార్. వాళ్ళు ముందే మీ గురించి తెలుసుకుని చిన్నప్పుడే మీ పేరు పెట్టేశారు. మీ పేరు కానీ మీరు బేసిక్ గా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు. అవునండి. కానీ తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు సార్. సమస్యలు పరిష్కారం అసలు ప్రజలతో మన నేచురల్ గా మనం మాట్లాడే మదర్ టంగ్ ఎలా అయితే మాట్లాడతామో అలాగే మీరు మాట్లాడుతున్నారు యాజ్ గా. ఎలా నేర్చుకున్నారు సార్? ఫస్ట్ ఇక్కడికి వచ్చాను 1999, 1999 సంవత్సరం. అప్పుడు శ్రీకాకుళం. అక్కడ అప్పుడు 1999 సంవత్సరం అంటే మందసాలో నక్సలైట్ ప్రాబ్లం ఉండేది. అప్పుడు నేను అప్పుడు పలాసల్లో ఉన్నాను. పలాసల్లో పనిచేస్తూ ఉండగా మందసాలో ఒక సినిమా హాల్, మూవీ హాల్ ఉండేది. అక్కడికి వెళ్ళి నా ఫ్రెండ్తో కలిసి తొలి ప్రేమ చూశాను. అదే నా జీవితంలో తొలి తెలుగు ఫిల్మ్. సో తెలుగు ఫిల్మ్ అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు ఫిల్మ్ చూసి నేను చాలా తెలుగు నేర్చుకున్నాను. పబ్లిక్తో మాట్లాడడం మొదలు పెట్టాను. పబ్లిక్ నవ్వుతూ ఉంటే కూడా పట్టించుకోలేదు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఫస్ట్ పోస్టింగ్ నేను జమ్మలమడుగు కడప జిల్లాలో పనిచేశాను ఏఎస్పీగా. ప్రెస్ మీట్ అయిపోయింది. ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోతే ఒకడు ఉండిపోయారండి. నేను జస్ట్ సరదాగా మాట్లాడుతూ ఉండగా అడిగాము, మీ అభిప్రాయం ఏమిటి? ఆయన అన్నారంటే, సార్ యూ స్పీక్ లైక్ అ యూరోపియన్. I told, I never knew my English was so good. He said, no, we are talking about your Telugu. అయినా కూడా నేను పట్టించుకోలేదు. సరే ఈరోజు యూరోపియన్గా మాట్లాడుతున్నాను, రేపు కనీసం బెంగాలీగా, ఇండియన్గా తెలుగు మాట్లాడాలి. లేదు సార్, చాలా మంచి భాష మాట్లాడుతున్నారు మీరు. వాడుక భాష, మదర్ టంగ్ అన్నట్టుగా. యాక్సెంట్ ఆఫ్ కోర్స్ కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది, బట్ కానీ మీరు అంత అచ్చమైన తెలుగు మాట్లాడడం చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకు తెలుగు నేర్చుకున్నానంటే సార్, మాట్లాడడం దానికంటే ముఖ్యం తెలుగు చదవటం. అవును, ఇందాక మీరు చదువుతున్నారు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీరు చదువుతున్నారు. తెలుగు చదవలేకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? నేను ఎవరో ఒకరికి చెప్పాలి, మీరు చదవండి. ఆయన నమ్మకమైన మనిషి ఉంటే వేరే విషయం, లేకపోతే నమ్మక ద్రోహం చేస్తారండి. అంటే మనిషి ఉంటే మనిషి ముందర చదివితే ఏదైనా తప్పు చెప్తే ఇతను చెప్తారు, సార్ సరిగ్గా చదవడం లేదు. కానీ అనుకోండి, ఒక అప్లికేషన్ వచ్చింది, ఒక రిప్రజెంటేషన్ వచ్చింది, ఒక పిటిషన్ వచ్చింది, వ్యక్తి లేరండి ఇక్కడ, అప్పుడు చదవమని చెప్తాను, వాళ్ళు ఏదో ఒకటి చదువుతారు. ఆ వ్యక్తి మీదే కంప్లైంట్ వచ్చింది, ఆ వ్యక్తికి చెప్తాము మీరు చదవండి, నాకు తెలియదు తెలుగు, అప్పుడు ఫిక్స్ అయిపోతాం. అందుకే తెలుగు మాట్లాడడం, తెలుగు చదవడం చాలా ముఖ్యం,
తెలుగు రాయటం చాలా ముఖ్యం. అయితే మీరు అఆలు నేర్చుకున్నారా? చదవటం కాకుండా రాయటం కూడా నేర్చుకున్నాను, మాట్లాడడం కూడా నేర్చుకున్నాను. నేను సివిల్ సర్వెంట్స్కి తెలుగు ఎగ్జామ్ పెట్టారండి, ఏపీ పోలీస్ సర్వీస్ కమిషన్. అక్కడ ఎగ్జామినర్గా తెలుగు టెస్ట్ అక్కడ ఎగ్జామినర్గా పాల్గొన్నాము, నాట్ యాజ్ ఎగ్జామినీ, యాజ్ ఎగ్జామినర్గా పాల్గొన్నాము. తర్వాత అప్పుడు ఉన్న ఏపీపీఎస్సి సెక్రటరీ ఏమన్నారంటే, నువ్వు చాలా స్ట్రిక్ట్గా చెక్ చేసావు, చాలా తక్కువ మార్క్స్ ఇచ్చావు, ఎక్కువ మందికి పాస్ మార్క్ ఇవ్వలేదు, అందుకే నెక్స్ట్ టైం నుండి నువ్వు వద్దు అని నెక్స్ట్ టైం నుండి నాకు అవకాశం ఇవ్వలేదండి. సో మీ స్ట్రిక్ట్నెస్ అక్కడ కూడా చూపించారు. ఇద్దరు పాస్ అయ్యారట. ఎన్ని భాషలు మాట్లాడతారండి? బెంగాలీ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు కాకుండా సంస్కృత్ అంటే చాలా ఇష్టం. మరాఠీ, గుజరాతీ, అస్సామీస్, ఒడియా, ఈ 4 భాషలు కూడా చాలా వరకు నేర్చుకున్నాను. ఓ మై గాడ్. సో నాకు ఇండియన్ లాంగ్వేజెస్, ఫారెన్ లాంగ్వేజ్లో ఒకటి ఫ్రెంచ్ కొంతవరకు నేర్చుకున్నాను. నాకు లాంగ్వేజ్ చదవడం నేర్చుకోవడం చాలా ఇష్టం. తమిళ్ కూడా స్టార్ట్ చేశాను, కానీ టైం దొరకట్లేదు. ఉర్దూ కూడా స్టార్ట్ చేశాను. మీ పేరెంట్స్ గురించి ఒకసారి మాకు. మా 1.5 year బ్యాక్ చనిపోయారండి. ఫాదర్ నా దగ్గర ఉన్నారండి. ఆయన ఎయిమ్స్ న్యూ ఢిల్లీలో ఎండి చేశారండి. తర్వాత జీవితం అంతా మెడికల్ కాలేజ్లో పనిచేసి తర్వాత రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఉన్నారండి. నా వైఫ్, షీఈ్ అ ఫిల్మ్ మేకర్. తెలుగులోనే ఫిల్మ్ డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్. అవును, షీఈ్ అ బెంగాలీ. నేనైతే మేడం ని కలవకుండా ఎలా చెప్పండి? నేను చెప్తాను మా వైఫ్ కి. నాకు 2 పిల్లలు. పెద్ద అమ్మాయి జస్ట్ LLB కంప్లీట్ చేశారండి, ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు షీఈస్ ప్లానింగ్ టు గో అబ్రాడ్ ఫర్ డూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అండ్ చిన్న అమ్మాయి హైదరాబాద్లో ESIC మెడికల్ కాలేజ్ 4th yearలో చదువుతుంది. అమ్మాయికి కూడా ప్రతి సబ్జెక్ట్లో ప్రతిసారి డిస్టింక్షన్ వస్తుంది. అసలు మీ క్వాలిఫికేషన్స్ అని నేను నోట్ చేసుకున్నాను సార్. ఇదేంటి సార్, MBBS జనరల్ మెడిసిన్ చేశారు, YSB నుంచి MBA చేశారు, LLB చేశారు. ఓ మై గాడ్, ఇన్ని అంటే ఇంట్రెస్ట్ కొద్దినా? ఇప్పుడు ఇంకొక డిగ్రీ చదివాము, ఇప్పుడు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అది NLU భోపాల్ నుండి ఒక కోర్స్ పెట్టారు ఆన్ సైబర్ క్రైమ్ అండ్ సైబర్ ఫోరెన్సిక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ లాస్. ఆ డిగ్రీ కూడా త్వరలో వస్తుందని ఆశిస్తాను. చదివింది సరిపోలేదు మీకు? జీవితం అంతా చదవడం నాకు ఇష్టం. ఏదో ఒకటి డిగ్రీ చేస్తూ ఉండాలి అని నేను అనుకున్నాను. ఈ ఇష్యూలో నా గైడ్ వచ్చేసి డాక్టర్ ప్రఫుల్ల చంద్ర రాయ్. సో ఒక ఫేమస్ సైంటిస్ట్ ఉన్నారండి వెస్ట్ బెంగాల్లో, బెంగాల్ కెమికల్స్ అని. అక్కడ ఫేమస్ పయనియరింగ్ ఇండస్ట్రీ ఆయనే స్థాపించారండి. ప్రఫుల్ల చంద్ర రాయ్ ఆయన 90 సంవత్సరం దాటినా కూడా చదువుతూనే ఉన్నారండి. ఆన్ హిస్ డెత్ బెడ్ కూడా చదువుతూ ఉంటే అందరూ వచ్చి అడిగారండి, మీరు ఇప్పుడు చాలా సీరియస్ గా ఉన్నారండి, కాసేపు రెస్ట్ తీసుకోండి. కాదు, ఈ పుస్తకం నేను చదవాలి, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, కానీ ఈ పుస్తకం చదవకుండా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. సో అటువంటి వ్యక్తి నా ఆదర్శము. జీవితం అంతా మనం చదువుతూ ఉండాలి, నాలెడ్జ్ పెంచుతూ ఉండాలి. ఎందుకంటే ఆల్విన్ టోఫ్లర్ ఒకసారి చెప్పారండి, లెర్న్, అన్లెర్న్ అండ్ దెన్ రీలెర్న్. ఎందుకంటే మనం ఏం నేర్చుకుంటామో కొన్ని రోజుల తర్వాత అంత రెలివెంట్గా ఉండదు. చిన్నప్పుడు ఏం నేర్చుకున్నాము చాలా వరకు రెలివెంట్ ఉండొచ్చు, కొంతవరకు ఇర్రెలివెంట్ అయిపోతుంది. కాబట్టి అది అన్లర్న్ చేయాలి. తర్వాత కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ చూస్తే ఇంతకుముందు మనం ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీ నేర్చుకున్నాం, మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ నేర్చుకున్నాము. ఇప్పుడు అది ఇర్రెలివెంట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ మనం నేర్చుకోవాల్సి వచ్చింది. ఇంతకుముందు మనం కంప్యూటర్ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ అంటే బేసిక్ ఉండేది ఇన్ ద 80s 90s. ఇప్పుడు బేసిక్ ఎవరు చదవరు, ఇప్పుడు రకరకాల వేరే లాంగ్వేజెస్ వచ్చాయి. సో వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్ టిల్ అవర్ లాస్ట్ బ్రెత్. దట్ ఈస్ మై ఫిలాసఫీ. సో నేను అదే ఫాలో చేస్తాను. ఇంత పెద్ద పొజిషన్ లో ఉండి కొంచెం కూడా మీకు హెస్ట్రాంగ్ లేదు, యు ఆర్ సో హంబల్, సో డౌన్ టు ఎర్త్. ఒక మనిషికి ఇది సాధ్యపడుతుందా? ఇంతమంది గౌరవం ఇస్తారు కదా, చాలా మంది ఆ పొజిషన్ చూసి చాలా హెడ్ స్ట్రాంగ్ అయిపోతారు. లేదు అని అంటే నేను చాలా గొప్పవాడిని, నేను దేవుడిని అన్నట్టు అయిపోతారు ఒక పొజిషన్ లోకి వచ్చిన తర్వాత. ఎస్పెషల్లీ ఐ సా విత్ సో మెనీ సివిల్ సర్వెంట్స్. సో వాళ్ళు చెప్పేది మనం వినాలి తప్ప ఇవతల వాళ్ళు చెప్పేది వాళ్ళు వినరు. కానీ మీరు చూస్తే క్వైట్ ఆపోజిట్ ఉన్నారు. Is it possible for a human being really? We have all heard power corrupts. Absolute power corrupts absolutely. మనం అందరం విన్నాము. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఏమీ శాశ్వతం కాదు. ఈ పోస్ట్, ఈ చైర్ చూసి నా దగ్గరికి వచ్చారండి. ఈ చైర్ లో నేను శాశ్వతంగా
ఇక్కడ కూర్చోను. నేను ఈరోజు ఉన్నాను, రేపు వెళ్ళిపోతాను, ఇంకొకరు వస్తారండి. నేను కూడా ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండను. ఈ మాట మనం గుర్తు పెట్టుకుంటే ఈ అహంకారం మనకు రాదు. మనుషులు ఏం అనుకుంటారంటే నేనే ది బెస్ట్, నేను చేసిన పని ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో ఎప్పుడు జరగదు, కానీ విని ఎరగని పనులు మేము చేస్తున్నాం అని అందరూ అనుకుంటారు. దానివల్ల అహంకారం వస్తుంది. ఒక్కసారి అహంకారం వస్తే నేను అందరికీ సజెస్ట్ చేస్తాను, అప్పుడప్పుడు శ్మశానానికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది ఈ ప్రపంచంలో ఏమి శాశ్వతం కాదు. అలెగ్జాండర్ లాంటి వ్యక్తి కూడా చనిపోయారు, ఇప్పుడు ఎవరు గుర్తు పెట్టడం లేదు. కాబట్టి మనం అహంకారం చేస్తే అది చాలా దురదృష్టకరం, బాధాకరం, విచారకరం. మనకు భగవంతుడు ఈ అవకాశం, స్వర్ణావకాశం ఇచ్చారండి ప్రజలకు సేవ చేయడానికి. ఈ స్వర్ణావకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు 10 మందికి, ముఖ్యంగా పేదవాళ్లకు సహాయం చేయడానికి సాధ్యంత వరకు మనం ఇక్కడ ఉన్నంతసేపు ప్రయత్నం చేయాలి. ఇంతవరకు బెంగాలీస్ నేను ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు సార్. మీరే మొట్టమొదటిసారిగా బెంగాల్ నుంచి నేను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి. సో బెంగాల్ సంస్కృతి కూడా చాలా పురాతనమైంది అండ్ మరో చాలా స్ట్రాంగ్గా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఫాలో అవుతూ వంశపారంపర్యంగా అందరూ దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో మీ బెంగాలీ సంస్కృతి గురించి నేను కొంత తెలుసుకోవాలనుకుంటున్నాను. బెంగాల్ అంటే మనం అనుకుంటాము కవిగురు రవీంద్రనాథ్ ఠాగూర్, శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, పండిత్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్. ఎస్ సార్. అప్పుడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, బ్రిటిష్ ఎడ్యుకేషన్ వల్ల బెంగాలీస్ ఎక్కువ మంది బెనిఫిట్ అయ్యారండి. ఎందుకంటే 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, అక్కడ ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు గెలుపొందారు. ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత అక్కడి నుండి బ్రిటిష్ సామ్రాజ్యం దేశంలో తర్వాత వచ్చింది. ఫస్ట్ అక్కడ మొదలైంది. స్లోగా బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ బెంగాల్లో స్థాపించారండి. నా మెడికల్ కాలేజ్ కోల్కతా 1835. మన సౌత్ ఏషియాలో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ కోల్కతా. సో ఈ బెనిఫిట్ పొందారు బెంగాలీస్. అందుకే ఆర్ట్, కల్చర్ ప్రతి చోట ఎక్కడ చూసినా బెంగాలీస్ చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఎప్పుడు 19th century, 20th century. కానీ సత్యజిత్ రాయ్ మన అందరికీ తెలుసు, లాస్ట్ టైటాన్ మనం చెప్పొచ్చు, టైటాన్. తరువాత అటువంటి వ్యక్తులు ఈరోజు చూస్తే బెంగాల్లో లేరండి. ఎందుకంటే బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అప్పుడు ఉండేది బెంగాల్లో, ఇప్పుడు బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బెంగాల్లో లేవు సార్. ఎక్కడా కనిపించట్లేదు సార్, టు బి ఫ్రాంక్. ఏదో నామకే వస్తేనే బిల్డింగ్స్ ఉన్నాయి తప్ప అందులో ఉన్న వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆ క్వాలిటీ స్టాండర్డ్ లేవు. బాగా తగ్గిపోయింది. మంచి స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారండి, మంచి టీచర్స్ వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ పోయింది, మంచి ఎన్వైరన్మెంట్ లేదు, టీచింగ్ ఎన్వైరన్మెంట్ లేదు, లర్నింగ్ ఎన్వైరన్మెంట్ లేదు. ఇప్పుడు ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఎటువంటి వ్యక్తులు కావాలి, నాకు సపోర్ట్ చేస్తేనే నువ్వు ఇక్కడ ఉండొచ్చు, కరెక్ట్. లేకపోతే నువ్వు నీ ఇష్టం, నువ్వు వెళ్ళిపో, నాకు అభ్యంతరం లేదు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి. సో అటువంటి కల్చర్ ప్రమోట్ చేస్తే మంచి వాళ్ళు ఉండరండి. చాలా మంది మేధావులు వెళ్ళిపోయారండి. కరెక్ట్. ఎస్పెషల్లీ 1970 తర్వాత ఇప్పుడు నక్సల్ కల్చర్ మొదలైంది బెంగాల్లో. అక్కడ డౌన్ఫాల్ బాగా మొదలైంది. ఇప్పుడు వివేకానంద గారి బాస్ట్ ఉంటే అది బిహేవ్ చేయడం జరిగింది కాలేజ్ స్ట్రీట్లో. తర్వాత చాలామంది సివిల్ సర్వెంట్స్ చూస్తే చాలామంది బెంగాలీస్, కానీ 70 తర్వాత చూడండి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా బెంగాలీస్ చాలా తక్కువ. సో చాలా దురదృష్టకరం. ఈరోజు పరిస్థితి చూస్తే బెంగాల్లో పరిస్థితి బాగాలేదు. బెంగాలీ కల్చర్ కూడా ఇంతకుముందు గ్లోరియస్ కల్చర్ ఉండేది, ఇప్పుడు కూడా అప్పుడు అందరం గర్వించాము, ఇప్పుడు గర్వించడానికి ఏమీ లేదు. Except for there are still people who still love Bengali culture and they feel that they are the best. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. కానీ సార్ 30 ఏళ్ల మీ కెరియర్లో అంటే ప్రస్తుతం సివిల్ సర్వెంట్స్ లైఫ్స్ ఎలా ఉన్నాయంటే ఒక పార్టీకో ఒక వ్యక్తికో వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల కొంత సిచ్యువేషన్స్, అనుకోని సిచ్యువేషన్స్ కొని తెచ్చుకుంటుంటారు. బట్ మిమ్మల్ని చూస్తే అన్బయాస్డ్గా ఎక్కడ ఎలాంటి ఒక మచ్చ, ఒక ముద్ర లేకుండా ఎలా ఉండగలుగుతారు? నిజంగా కమింగ్ సివిల్ సర్వెంట్స్ మీరు ఏం చెప్తారు? నా ఫస్ట్ పోస్టింగ్ జమ్మల్ మడుగు. అక్కడ ఒక సీనియర్ పొలిటీషియన్ నాకు ఒకరోజు చెప్పారండి, నేను ఒక మాట
మీకు చెప్తాను. మీరు ఆ మాట పేషెంట్గా వినండి. వినిన తర్వాత మీకు కరెక్ట్ అనిపిస్తే చేయండి, లేకపోతే చేయకండి. రైట్. నేను మీ మీద ఎటువంటి నెగటివ్ రిపోర్ట్ పంపను, ఏమీ అనుకోను. నేను అడిగాను ఎందుకు? ఎందుకంటే నాకు తెలుసు అందరికీ మీరు ఒకటి న్యాయం చేస్తారండి. నా ప్రత్యర్థులు చాలామంది ఉంటారండి, వాళ్ళు కూడా ఫోన్ చేసి మీకు చెప్తే మీరు శ్రద్ధగా విని తర్వాత మీకు ఏం కరెక్ట్ అనిపిస్తుంది అదే చేస్తారండి. కాబట్టి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయను. నేను కూడా నా దగ్గరికి ప్రజలు వస్తే వాళ్లకు ఇదే చెప్తాను. ఏమని? నేను ప్రజాప్రతినిధిగా నా కర్తవ్యం మీ సమస్య విని ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి తెలియజేయడం మేము చేస్తాం. ఇప్పుడు కొందరు కలెక్టర్స్, ఎస్పీలు వేరే వాళ్ళు చెప్తే చేస్తారు. నేను కూడా చెప్తాను, నేను ఏం చెప్పాను చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్తే చేస్తారు కదా. కానీ మీరు ఈ ఏఎస్పీ, అప్పుడు ఏఎస్పీగా ఉన్నాను, ఏఎస్పీ ఎవరు చెప్తే వినరండి. ఏం కరెక్ట్ అనుకుంటారు అదే చేస్తారండి. కాబట్టి నేను ఆయనకు చెప్తాను, ఆయన కరెక్ట్ అనుకుంటే చేస్తారండి, లేకపోతే చేయరండి. నేను ఏం చేయలేను, నేను ఫర్దర్ అని చెప్పను. ఆయన అదే రోజు నాకు చెప్పారండి, నాకు మీ సంగతి తెలుసు, నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాను, మీరు జస్ట్ పేషెంట్గా ఓపిగా వింటారని నాకు తెలుసు, అంతవరకు మీరు చేస్తారని నాకు నమ్మకం ఉంది. తర్వాత మీకు ఏం న్యాయం అనిపిస్తుంది అదే చేస్తారని నాకు తెలుసు, ప్రజలకు కూడా అదే చెప్తాను. సో నేను ఈ విషయం అందరికీ చెప్తాను. ఫస్ట్ పోస్టింగ్ లోనే మీరు నిర్ణయం తీసుకోండి. మీకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఏ ప్రజాప్రతినిధి మీకు ఏం చెప్తే అదే చేయండి. ఇంకొకటి, ఏ ప్రజాప్రతినిధి మీకు ఏం చెప్తే శ్రద్ధగా వినండి, కానీ ఏది న్యాయం అనిపిస్తుంది అదే చేయండి. ఈ 2 దారులు ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను 2 మార్గం ఎన్నిక చేశాను, సెలెక్ట్ చేశాను. నేను జీవితంలో 3 జిల్లా ఎస్పీగా పనిచేశాను. ఇది నా 4వ, నేను ఇప్పుడు సిపిగా పనిచేస్తున్నా. ఏ గవర్నమెంట్ వచ్చినా నేను ఇబ్బంది ఫేస్ చేయలేదు. బెస్ట్ పోస్టింగ్ అది రిలేటివ్ మ్యాటర్. నాకు అనిపిస్తుంది ఇది బెస్ట్ పోస్టింగ్, మీకు అనిపిస్తుంది అది బెస్ట్ పోస్టింగ్. అప్పుడప్పుడు నాకు మంచి పోస్టింగ్ వచ్చాయి, అప్పుడప్పుడు నాకు మంచి పోస్టింగ్ రాలేదు. కానీ ఏదో ఒకటి పోస్టింగ్ వచ్చింది, నాకు జీతం వచ్చింది, నా ఫ్యామిలీ నేను పోషించగలిగాను. సో 2 మార్గం మీరు ఎన్నిక చేస్తే మీకు జీవితంలో ప్రాబ్లం రాదు. ఏదో ఒకటి పోస్ట్ వస్తుంది, మీకు ఎప్పుడైనా జీతం, ప్రతి నెల ఆఖరిలో జీతం వస్తుంది, మీ ఫ్యామిలీని మీరు పోషించగలుగుతారండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మొదటి మార్గం ఎన్నిక చేస్తే ఈ గవర్నమెంట్ మీ సొంత బేబీగా చూస్తారండి. మీకు బెస్ట్ పోస్టింగ్ అనిపిస్తే మీకు ఏమనిపిస్తుంది అదే ఇస్తారండి. కానీ ఆ గవర్నమెంట్ మాడిపోతే మీరు పోస్టింగ్ లేకుండా ఉండిపోతారండి, మీకు సాలరీ కూడా రాదు. సో మీరే ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి ఏం చేయాలి. ఇంకొకటి కూడా నేను చెప్పాను, ఎప్పుడైనా నిష్పక్షపాతంగా పనిచేస్తే ప్రజలు మీ దగ్గరికి వస్తారండి. ఈ వ్యక్తి, ఆ ప్రజాప్రతినిధి ఏం చెప్తే అదే చేస్తారండి. ఆ ఫీలింగ్ వాళ్ళకు అందరికీ అంత తెలిసిపోతుంది. అప్పుడు మీ దగ్గరికి రారండి, డైరెక్ట్గా ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా మీకు ఫోన్ చేయిస్తారండి. కాబట్టి మీ విలువ పోతుంది. అప్పుడు అందరికీ ఏం తెలుస్తుంది, మీరు ఆ వ్యక్తి హెంచ్మ్యాన్గా పనిచేస్తున్నారండి. కాబట్టి మీ సెలెక్షన్ ఇప్పుడు మీ నిర్ణయం అంతా మీ చేతుల్లో ఉంది, మీ జీవితం మీ చేతుల్లో ఉంది అని అందరికీ చెప్తాను. తర్వాత మేము ఇది చేయండి అని చెప్పలేం కదా, సొంత నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా మీకు. ఎంబీబీఎస్ చేశారు, ఐబీఎస్ లో మీరు ఎంబీఏ చేశారు. వై యూపీఎస్సీ సార్? ఐపీఎస్ అవ్వాలనే వచ్చారా? మీదే నా చాయిస్. ఎంబీబీఎస్ చేశాను, ఎండి జనరల్ మెడిసిన్ నాకు వచ్చింది సీట్, నేను ఎండి జాయిన్ అయ్యాను. నా మదర్ ఒకే కోరిక, నా అబ్బాయి మంచి డాక్టర్గా 10 మందికి మంచి ట్రీట్మెంట్ చేయాలి. అమ్మగారికి ఒకే ఒక కోరిక, నేను యూపీఎస్సీ రాసి ఎగ్జామ్ రాసి ఐపీఎస్ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఎందుకు? 2 ఇన్సిడెంట్ జరిగాయి మా జీవితంలో, చాలా మందికి తెలియదు. నంబర్ 1, మెడిసిన్ డిపార్ట్మెంట్, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఇంటర్న్షిప్ చేస్తూ ఉండగా ఆ రోజు రాత్రి నైట్ రౌండ్ చేస్తున్నాను. ఒక వ్యక్తికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతుంది అని చూశాను. రౌండ్ అయిపోయినాక రిటర్న్ వచ్చి చూస్తే ఆ వ్యక్తి చచ్చిపోయాడు. అప్పుడు దగ్గరికి పోయి చూస్తే ఆ బ్లడ్ బ్యాగ్ ఎక్స్పైర్డ్ బ్లడ్ అని కనిపించింది. ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నుండి ఆ బ్లడ్ తెప్పించడం జరిగింది అని చూశాను. చాలా కోపం వచ్చింది. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ ఉంది, ఉచితంగా బ్లడ్ ఇస్తారండి. కానీ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ అంటే డబ్బు ఖర్చు పెట్టి బ్లడ్ తీసుకొచ్చారండి.
అది కూడా ఎక్స్పైర్డ్ బ్లడ్. ఇది ఎంతో దారుణం. నేను ఇమీడియట్గా బ్లడ్ బ్యాగ్, అందులో కొంత బ్లడ్ అప్పుడు కూడా ఉండేది, ఒక ఫ్రిడ్జ్లో లాక్ చేసి, అప్పుడు రాత్రి 10 దాటింది, ఇప్పుడు ఎందుకులే, రేపు అర్లీ మార్నింగ్ లోకల్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం, అందులో ఒక కుట్ర ఉంది, కుట్రలో పాల్గొన్నారండి, అందరినీ పోలీస్ అరెస్ట్ చేయాలని చెప్పి వెళ్ళిపోయా. అప్పుడే ఆ ఏజ్ లోనే మరుసటి రోజు అర్లీ మార్నింగ్ వచ్చి చూస్తే, ఫస్ట్ ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూశాను, నేను లాక్ చేసి వెళ్ళాను, కీస్ నా దగ్గర ఉంది, కానీ ఎవరు లాక్ బ్రేక్ చేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి బ్లడ్ బ్యాగ్ ఎక్కడ పాడేశారు, మొత్తం క్లీన్ చేశారు, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా చేశారండి. బాబా. సో నేను అడిగితే ఎవరు ఏం చెప్పలేదు. తర్వాత కాన్ఫిడెన్షియల్గా తెలిసింది, అది అప్పుడు డిక్లేర్ చేసి వెళ్ళాను ఇలా చేయబోతున్నా. మరుసటి రోజు నేను వెళ్ళిపోయిన వెంటనే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ ఆయన పరిగెత్తి వచ్చి, ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇదంతా చేయించారట. ఆయనే బ్లడ్ బ్యాంక్కి బినామీదారు. ఓ మై. అలాగే అలా ఆయన నల్లధనం సంపాదిస్తారు. ఇప్పుడు నేను కంప్లైంట్ చేస్తే ఆయనకు ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆయన ఇలా చేశారండి. అప్పుడు నేను అనుకున్నాను, మెడికల్ ప్రొఫెషన్ నేను అంత నోబెల్ ప్రొఫెషన్గా అందరూ అనుకుంటారండి, అందులో అంత కరప్షన్, అవినీతి నేను సహించలేదు, నేను పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతానని అప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది. కానీ ఫైనల్ అప్పుడు చేయలేదు, ఫైనల్గా నిర్ణయం తీసుకోలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం నాకు ఓటింగ్ రైట్ వచ్చింది. ఓకే. నార్త్ కలకటాలో మొత్తం ఫ్యామిలీ మేము ఉండేవాళ్ళం. అప్పుడు నా గ్రాండ్ మదర్, ఆయనకు 6 మంది పిల్లలు, 6 మంది అబ్బాయిలు, 6 మంది కోడళ్ళు, మేమిద్దరం. మొదటి అబ్బాయికి ఒక అమ్మాయి పుట్టింది, రెండో అబ్బాయి నా డాడీ. సో మొత్తం 15 మంది మా జాయింట్ ఫ్యామిలీలో అందరం కలిసి ఓటింగ్ లైన్లో నిలబడ్డాము. అర్లీ మార్నింగ్ నా ఫస్ట్ ఓటింగ్ అవకాశం వచ్చింది కాబట్టి చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా మేము వెళ్ళాము. సడన్గా మా విధిలో ఉన్న ఒక వ్యక్తి, ఆయన అప్పుడు రూలింగ్ పార్టీ సపోర్టర్గా అందరికీ తెలుసు, మా దగ్గరికి వచ్చారంటూ కొందరు పోలీసు వాళ్ళు వచ్చారంట. ఓకే. ఆయన వచ్చి మా గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళి, మీరు మీ మొత్తం ఫ్యామిలీని తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి, మీ ఓటు హక్కు మేమే వినియోగిస్తాం మీ తరపున. అంత ఓపెన్ గా పోలీసుతో పాటు, పోలీసు వాళ్ళు ఆయనతో కలిసి వచ్చారండి. అది కాల్కటా నడిబొడ్డున ఇది జరిగింది. అప్పుడు నేను చెప్పాను, ఇది నేను ఒప్పుకోను, ఖచ్చితంగా నా ఓటు హక్కు నేనే వినియోగిస్తా. అప్పుడు అతను కొందరు పోలీసు వాళ్ళతో పాటు వచ్చి నా అమ్మగారిని బెదిరించారండి, అబ్బాయి బతకాలంటే నా మాట విను, లేకపోతే రేపు నీ అబ్బాయి సంగతి మేము చూస్తా. సో అలా ఓపెన్గా పోలీసు వాళ్ళతో కలిసి బెదిరించడం. అప్పుడు మా అమ్మ ఏడుస్తూ నన్ను లాక్కొని తీసుకెళ్ళాడండి. మొత్తం ఫ్యామిలీ 18 మంది మేమందరం వెళ్ళిపోయాము. వాళ్ళే మా తరపున ఫాల్స్ ఓటింగ్ చేశారండి. అది చూసి అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను, ఇటువంటి పోలీస్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది, నేను ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతాను, ఖచ్చితంగా అందరికీ ఫ్రీ ఫెయిర్ ఓటింగ్కి అవకాశం కల్పిస్తాను, ఖచ్చితంగా అవినీతి నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాను. అందుకే మెడికల్ ప్రొఫెషన్ మీద చాలా నమ్మకం ఉన్నా కూడా, మెడిసిన్ మీద, మెడికల్ ప్రొఫెషన్ మీద గురించి చాలా గౌరవం ఉన్నా కూడా, నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి IPS సెలెక్ట్ చేస్తాను. కానీ మీ మనసులో ఎంత గట్టి ముద్ర పడింది సార్, నేను అచీవ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోని? ఫస్ట్ అటెంప్ట్ లో సాధించారా సార్? ఫస్ట్ అటెంప్ట్ లో సాధించాను. ఆల్ ఇండియా 62 ర్యాంక్ వచ్చింది. సో నాకు IPS ట్రైనింగ్ లో కూడా ఆల్ రౌండ్ బెస్ట్ ప్రొఫెషనల్ అవార్డు వచ్చింది ఇండియాలో. అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అప్పుడు ఇనిషియల్గా నువ్వు చాలా తప్పు చేసావు, మెడిసిన్ లాంటి నోబెల్ ప్రొఫెషన్ వదిలేసి ఎందుకు వచ్చావని అడిగిన తర్వాత మాత్రం చాలా హ్యాపీ అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నాను. కాదు సార్, మీది అరేంజ్ మ్యారేజ్ సార్, లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. బెస్ట్ ప్రొఫెషనల్ ప్యారెడ్ లీడ్ చేశాను NPL. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ DG సార్, దోరా సార్, HJ దోరా సార్, ఓకే, ఆయన వచ్చారండి. ఆయన సొంత జిల్లా శ్రీకాకుళం, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ఆయన శ్రీకాకుళం ఇస్తామన్నారండి. ఆయనే అడిగారండి ఏం కావాలి. నేను చెప్పాను, సార్ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి నా మ్యారేజ్ కోసము, మీరు శ్రీకాకుళం ఇస్తే నేను రెగ్యులర్గా కలకటా వెళ్ళి మ్యారేజ్ ఫిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే జీవితం అంతా బ్యాచిలర్గా ఉండిపోతా. ఆయన ఇమీడియట్గా నవ్వుతూ, సరే శ్రీకాకుళం నా సొంత జిల్లా,
నేను నీకు శ్రీకాకుళం జిల్లా ఇస్తాను. సో శ్రీకాకుళం జిల్లా అప్పుడు రెగ్యులర్గా వెళ్ళి కొన్ని సంబంధాలు చూడడం జరిగింది. మ్యారేజ్ ఫిక్స్ అయింది. తెలుగులో ఒక సామెత ఉంది, పిల్లలు పుట్టగానే సంతోషం కాదు తల్లిదండ్రులుగా, వాళ్ళు ఎదిగి ప్రయోజకులు అయినప్పుడే తల్లిదండ్రులకి నిజమైన పండుగ అని చెప్పని, పుత్రోత్సాహం అప్పుడు ఉంటుంది అని. నిజంగా రాముడు లాంటి మిమ్మల్ని కన్నా మీ పేరెంట్స్ కి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఏం చేశారో సార్ మీలాంటి మంచి అబ్బాయిని కనాలంటే? పేరెంట్స్ ఏం చేశారు, ఇలాంటి ఎన్ని దాన ధర్మాలు చేశారో అనిపిస్తోంది. నాకు తెలియదు, కానీ నేను రామకృష్ణ మిషన్లో చదివాను. అక్కడ మాకు నేర్పించారండి. బెంగాలీలో ఒక పోమ్ ఉంది, స్వామి వివేకానంద అందరికీ చెప్తారండి. ఆ అర్థం వచ్చేసి, నువ్వు ఎందుకు గుడికి వెళ్తున్నావు, ఎందుకు చర్చ్కి వెళ్తున్నావు, ఎందుకు మసీదుకి వెళ్తున్నావు? దేవుని కోసమా? నువ్వు ఎందుకు వెతుకుతున్నావు? అక్కడ దేవుడు నీ ముందు ఉన్నారండి, నీ వెనకల ఉన్నారండి, నీ కుడి పక్క ఉన్నారండి, నీ వెనకల ఉన్నారండి. ప్రతి మనిషిలో దేవుడు ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నీ చుట్టూ ఉన్న దేవుళ్ళు వాళ్ళను పూజించు అని స్వామి వివేకానంద చెప్పిన మాట నేను చిన్నప్పటి నుండి నమ్మాను. సో ప్రతి వ్యక్తి నా దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తిని నేను అందులో దేవుడు ఉన్నారని నమ్మి సాధంత వరకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కూడా సినిమాలు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు? నాకు సినిమా అంటే చాలా ఇష్టం. తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఏ భాష అయినా సరే. మా వైఫ్కి కూడా చాలా ఇష్టం, అందుకే ఆమె ఫిల్మ్ మేకింగ్ చేస్తారండి. నాకు కూడా ఫిల్మ్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా డైరెక్టర్ వచ్చి మా సినిమాలో మంచి క్యారెక్టర్ ఉందండి చేస్తారా అంటే చేస్తారా? పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. నా వైఫ్ చాలాసార్లు నాకు చెప్పారండి, నా ఫిల్మ్లో నువ్వు హీరోగా నటించాలి. నేను చెప్పాను, నాకు టైం దొరకదు, గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వరండి. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏదైనా సాధ్యం. రిటైర్మెంట్ లైఫ్ నన్ను ప్లాన్ చేస్తారా సార్? నా అమ్మాయి, చిన్న అమ్మాయి అప్పుడప్పుడు నాకు చెప్తూ ఉంటారండి, పాప నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు, మంచి డాక్టర్గా నేను చేయలేను పాప అని చెప్తే, ఇబ్బంది పడకు, రిటైర్మెంట్ అయినా వెంటనే నేను నీతో పాటు ప్రాక్టీస్ చేస్తానని చెప్పాను. సో మెడిసిన్ అంటే చాలా ఇష్టం. ఆఫ్టర్ రిటైర్మెంట్ యాజ్ డాక్టర్గా మళ్ళీ పనిచేయడం మొదలు పెడతాను. దట్స్ అమేజింగ్ సార్, రియలీ. అంటే టైర్డ్ అయిపోలేదు మీరు అసలు ఇన్నేళ్ల జర్నీలో? మీరు ఎప్పుడు లేదు, నాకు ప్రతి నిమిషం బతకాలి, ప్రతి నిమిషం ఏదో ఒకటి చెయ్యాలి. సడన్ గా మన జీవితం ఆగిపోతుంది, ఎప్పుడు ఆగిపోతుంది మనకు తెలియదు. కాబట్టి ఆఖరి క్షణం వరకు మనం పని చేస్తూ ఉండాలి, ఏదో ఒకటి ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉండాలని నా అభిప్రాయం. అంటే ఇప్పటి వరకు మీరు చాలా 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 డిపార్ట్మెంట్స్ లో మీరు వర్క్ చేశారు సార్ 30 years గా. మీ మనసుని బాగా బాధ పెట్టిన సందర్భం కానీ, లేదా మనసుకి చాలా హ్యాపీగా అనిపించిన రెండు సందర్భాలని మాకు ఒకసారి. 2007 25th August ఆ రోజు ఒక పెద్ద సంఘటన జరిగింది. నాకు రెండో జన్మం లభించింది. ఆ రోజు నేను నా ఫ్యామిలీతో కలిసి లుంబిని పార్క్ వెళ్ళాను, హైదరాబాద్. అప్పుడు నేను హైదరాబాద్లో ఒక బెటలియన్ ఉంది, ఇంకొక బెటలియన్ సైబరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఉన్న యూసుఫ్గూడ బెటలియన్ ఫస్ట్ బెటలియన్ కమాండెంట్గా పనిచేస్తూ ఉండగా ఆ రోజు శనివారం సాయంత్రం ఫ్యామిలీని తీసుకుని లుంబిని పార్క్ వెళ్ళాను. అప్పుడు తెలిసింది అక్కడ ఒక లేజర్ షో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. వెళ్ళేసరికి 7:15 అయింది. పోయి చూస్తే ఒక్క సీట్ కూడా ఖాళీగా లేదు. ఓన్లీ ఒక పర్టికులర్ రోలో దాదాపు 10-12 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. నేరుగా పోయి లాస్ట్ 4 సీట్స్ మీద కూర్చున్నాం. సడన్ గా నెక్స్ట్ 5 minutes లో ఒక పెద్ద శబ్దం వచ్చింది, బాంబ్ బ్లాస్ట్, లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్. మీరు అక్కడే ఉన్నారా? అవునండి. తర్వాత తెలిసింది ఆ టెర్రరిస్ట్ అక్కడే, ఎందుకు ఆ సీట్స్ ఖాళీగా ఉండేవి, ఆ టెర్రరిస్ట్ అక్కడికి వచ్చి కూర్చున్నారండి, అక్కడే కూర్చున్నారండి. తర్వాత లేజర్ షో మొదలైన తర్వాత ఆ బాంబులు ఆ సీట్ కింద పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారండి. సేఫ్ డిస్టెన్స్ వెళ్ళిపోయిన తర్వాత త్రూ రిమోట్ అది బ్లాస్ట్ చేశారండి. అందుకే సీట్స్ ఖాళీగా ఉండేవి, మాకు తెలియదు అప్పుడు. ఓ మై గాడ్. ఆ 4 సీట్ కింద బాంబు పెట్టలేదు, మిగిలిన 8 సీట్స్ ఖాళీగా ఉంచాము కదా, అక్కడ బాంబ్స్ ఉండేవి. ఆ బాంబు కూడా డైరెక్షన్ వెనకల, ముందర, ఈ సైడ్, ఈ అంత ఏరియాలో అక్కడ ఉన్న వ్యక్తులు తర్వాత మరుక్షణంలో చూస్తే తల కూడా పోయింది. అటువంటి పరిస్థితి, 12 మంది చనిపోయారండి. ఇమీడియట్గా తొక్కిసలట జరిగింది. నా వైఫ్, పిల్లలు, మిగతా ప్రేక్షకులు అందరూ పారిపోయారండి, నేను తప్ప. నేను అప్పుడు కాపాడండి, హెల్ప్ అని అరుస్తే మేము 1 by 1
తీసుకొచ్చాము బయటికి. అప్పుడు నన్ను చూసి ఇంకా 2-3 వచ్చారండి. చాలా మందిని ఆ రోజు నేను కాపాడాము. తర్వాత కేఆర్ హాస్పిటల్ వెళ్ళి అక్కడ డాక్టర్గా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ట్రీట్మెంట్లో కూడా పాల్గొని చాలా మందిని కాపాడాము. ఆ రోజు నిజంగా చాలా మందికి హెల్ప్ చేయగలిగామని నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ రోజు. అదొకటి సార్, మీరు ఆ ప్లేస్ లో ఉండడం, మీరందరూ సేవ్ గా బయటికి రావడం, సేఫ్ గా. ఓ మై గాడ్, రియలీ బ్లెస్డ్ సార్, రియలీ. తర్వాత అందరూ చెప్పారండి, ఎందుకు అందరూ పారిపోయారు తెలుసా, ఎందుకంటే రిపీట్ బ్లాస్ట్ అవుతాయని అందరూ పారిపోయారు, నువ్వు ఎందుకు ఉండిపోయావు. కరెక్ట్. నేను చెప్పాను, భగవంతుడు చూస్తారు, నేను బతకాలా చనిపోవాలా భగవంతుడి ఇష్టం. కాబట్టి ఇంకొక బ్లాస్ట్ జరుగుతుందని నాకు తెలుసు, కానీ నేను కూడా వెళ్ళిపోతే ఆ మిగతా వాళ్ళు అందరూ చచ్చిపోతారని, కనీసం ఆ పరిస్థితిలో ఇమీడియట్ గా బయటికి సేఫ్ జోన్ కి తీసుకొస్తే, ఇమీడియట్ గా బండిలో ఎక్కించి పంపిస్తే చాలా మందిని మేము సేవ్ చేయగలుగుతాం. తర్వాత ఇమీడియట్ గా అక్కడి నుండి ఫోన్ చేసి డీజీ గారికి చెప్పడం, డీజీ సార్ అప్పుడు గోవాలో ఉన్నారండి, ఇమీడియట్ గా పోలీస్ రావడం, అంబులెన్స్ రావడం, దానివల్ల చాలా మంది సేవ్ అయ్యారు ఆ రోజు. అది నేను ఎప్పుడు మర్చిపోను. అది ఆ రోజు తర్వాత ఎప్పుడు ఆలోచించిన అది ఆ రోజు ఏదో చాలా మందిని సేవ్ చేయగలిగామని నాకు ఆ హ్యాపీనెస్ ఇప్పుడు కూడా ఉంది. ఇక్కడ కూడా చూడండి, అంత బాంబ్లెస్ట్ అయితే ఇంతమందిని సేవ్ చేయగలిగారని మీరు సంతోషపడుతున్నారు, కానీ పాజిటివ్ సైడే మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా నెగటివ్ సైడే మాట్లాడట్లేదు. యువర్ సచ్ ఎ గ్రేట్ సోల్ సార్. 2 అన్నారు, ఒకటి చెప్పారు, ఇంకొకటి చెప్తారా? మన జీవితంలో సాడ్ ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి. నా అమ్మ గారిని కోల్పోవడం చాలా బాధాకరం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అమ్మ గారిని హైదరాబాద్ తీసుకుపోయి ట్రీట్మెంట్ ఏర్పాటు చేయగలిగితే, లేకపోతే ముంబై తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఏర్పాటు చేయగలిగితే పర్హాప్స్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు సేవ్ హర్ అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. సో ఆ ఒక ఫీలింగ్ ఎప్పుడు ఆలోచించినా చాలా బాధ కలిగిస్తుంది. ఎలా సార్, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి కాలం చేశారా? అమ్మగారికి సడన్గా స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్. తర్వాత 11 months వరకు లెఫ్ట్ సైడ్ పూర్తిగా పారాలిసిస్, మాటలు రాలే, తినలేకపోయారు 11 months. తర్వాత మళ్ళీ సెకండ్ స్ట్రోక్ వచ్చి హైపోటెన్సివ్ షాక్, ఫైనల్గా 2 చేతులు 2 కాళ్ళు గ్యాంగ్రీన్ అయి చాలా సఫర్ అయ్యారండి. ఎవరికి ఆ సఫరింగ్ రాకూడదు అని, అది ఒక బాధాకరంగా ఉంది. మీరు ఎంత సింపుల్సిటీ మెయింటైన్ చేస్తున్నారంటే, మీ డ్రెస్ కూడా 3 రంగులు వచ్చేసింది. మీ కొత్త యూనిఫామ్ కూడా మీరు కుట్టించుకోవట్లేదు. ఎందుకని సార్, ఎందుకు ఇంత సింపుల్సిటీ? ఏం చూసి మీరు ఇలా మారిపోయారు? ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇలాగే ఉన్నారా? ఈ జీవితంలో ఏమీ శాశ్వతం కాదని నాకు నా డ్రెస్ గురించి కూడా ఎప్పుడు పట్టించుకోలేదు. మా చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి హ్యాపీగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, దాని గురించి మేము ఆలోచిస్తాం. కానీ శతకోటి నమస్కారాలు. మిమ్మల్ని ఈరోజు కలవడం భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. యు ఆర్ సచ్ ఎ గ్రేట్ సోల్ సార్, రియల్లీ. థ్యాంక్ యూ. మా వైఫ్ కూడా నేను చెప్తాను, వైఫ్కి నా ఫోన్ నంబర్ పబ్లిక్కి ఇచ్చాను. రాత్రి అంతా నాకు ఫోన్ వస్తూ ఉంటుంది. నా వైఫ్ భరిస్తున్నారు. సో నా వైఫ్కి చెప్తాను, యు ఆర్ అ గ్రేట్ సోల్, లేకపోతే వేరే వాళ్ళు అయితే డైవోర్స్ ఇస్తారు. మీ వల్ల నాకు రాత్రి నిద్ర రాదు, నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాతనే నా వైఫ్ నిద్రపోతారు. హెల్ప్ఫుల్ అండ్ షీ ఈజ్ ఆల్సో వెరీ కైండ్ హార్టెడ్ సోల్, లేకపోతే షీ వుడ్ నాట్ హ్యావ్. ఇది భరించడం చాలా కష్టం. సో నిజంగా అయితే 30 ఏళ్లలో అనవసరంగా నేను యూపీఎస్సీ సైడ్ వచ్చానని ఏ రోజు మీరు అనుకోలే? భగవంతుడు ఈ ఉద్యోగం నాకు ఇచ్చారండి, ఏదో ఒక కారణం ఉంది అని అనుకున్నాను. ఇనిషియల్గా నేను పలాసల్లో పనిచేస్తున్నప్పుడు రాత్రిపూట ఆకాశం వైపు చూసి అప్పుడు ఆలోచించాను, చంద్రుడు, తార, ఈ స్టార్స్ అన్నీ ఉన్నాయి, నక్షత్రాలు, ఈ క్యాల్కటాలో కూడా వాళ్ళు ఇదే చూస్తారండి అని, వాళ్ళు కూడా ఈ నక్షత్రాలు, ఈ చంద్రుడు వాళ్ళు కూడా కనిపిస్తుందా అని అప్పుడు ఆలోచించేవాడిని. ఎంత దూరం కలకటా, ఎప్పుడు కలకటా వెళ్తాను అని ఆలోచించాను ఇనిషియల్ రోజుల్లో. కానీ తర్వాత పబ్లిక్ రావడం, పబ్లిక్కి హెల్ప్ చేయగలిగితే, పబ్లిక్ ఆ ఫేస్లో, మొహాల్లో ఆనందం కనిపించింది. అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. స్లోగా నేను అంతా మార్చిపోయాను, కలకటా మార్చిపోయాను, బెంగాల్ మార్చిపోయాను, అంతా మార్చిపోయాను. ఇప్పుడు ప్రజలు తప్ప ఇంకేం కనిపించట్లేదు. కొంచెం ఆనందం కనిపిస్తుంది ఫేస్లో, అదే నాకు చాలా ఆనందం ఇస్తుంది. వైజాగ్ నగరంలో ఇంతవరకు ఎక్కడెక్కడ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగింది
ఆ విక్టిమ్ ఫ్యామిలీని ట్రేస్ చేసి ఎక్కడెక్కడ ఆ కేసెస్ పెండింగ్ ఉన్నాయి, డబ్బు రాలేదు, మేమే ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి ట్రైబ్యునల్కి వెళ్ళి ఎమడ్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టరేట్కి వెళ్ళి డబ్బు తెప్పించి ఇస్తున్నాం. చాలా మందికి ఆల్రెడీ మేము డబ్బు ఇప్పించాము, ఇంకా చాలా పెండింగ్ కూడా ఉన్నాయి, ఎందుకంటే జస్ట్ 2 months బ్యాకే స్టార్ట్ చేసాము. ఇది ఎక్కడ లేని విధంగా ఈ సెంటర్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకొకటి అబండెంట్ వెహికల్స్ రిటర్న్ మేళా. నా వెహికల్ నేను మర్చిపోతాను, పోలీసు వాళ్ళు సీజ్ చేసి తీసుకెళ్తారు. తర్వాత పోలీస్ దగ్గరికి పోయి చెప్తాము మా వెహికల్ మాకు రిటర్న్ ఇవ్వండి. వాళ్ళు చెప్తారు మీరు కోర్టుకి వెళ్ళండి, కోర్టులో పిటిషన్ ఫైల్ చేయండి, కోర్టు మాకు ఆర్డర్ ఇస్తేనే మేము ఇస్తాం. సరే ఎందుకు కోర్టు వెళ్ళడం, కోర్టు చుట్టూ తిరగడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, అందరూ వదిలేస్తారు. సరే ఒక 2-wheeler పోయింది కానీ ఈ బాధ భరించలేము. సో మేము ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేసాము అబండన్ వెహికల్ రిటర్న్ మేళా. ప్రతి అబండన్ వెహికల్ ఆ ఓనర్ని ట్రేస్ చేసి మేమే కోర్టు పోయి మేమే కోర్టు నుండి ఆర్డర్ తెచ్చి వాళ్ళందరికీ ఆ అబండన్ వెహికల్ రిటర్న్ చేయడం జరిగింది. 252 ఓనర్స్ కి వాళ్ళ అబండన్ వెహికల్ రిటర్న్ చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు ఆ వెహికల్ రిటర్న్ వస్తుంది. ఎందుకంటే సార్ ఎన్ని కేసుల్లో మరుగుపడిపోయి వెహికల్స్ అలా పక్కన పడేసి ఉంటారు, అది ఎందుకు పనికిరావు, తుప్పు పట్టేసే తర్వాత వేస్ట్ అయిపోతుంది, స్క్రాప్ గా అమ్మేస్తారు. కానీ భారతదేశంలో ఎక్కడ జరగలేదు. సో ఫస్ట్ టైం వైజాగ్ సిటీలో మేము పెట్టాము. కంటిన్యూస్ గా ఇలా పెట్టి అందరికీ అబండన్ వెహికల్స్ రిటర్న్ చేస్తామని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. అమేజింగ్ సార్. క్రైమ్ ప్రాపర్టీస్ అనుకోండి, నా ఇంట్లో ప్రాపర్టీ క్రైమ్ జరిగింది, బంగారం కానీ వెండి కానీ క్యాష్ కానీ ఏదో ఒకటి. రూల్ వచ్చేసి అది కోర్టులు ప్రొడ్యూస్ చేయాలి, మాకు కస్టడీ ఇస్తారండి. పోలీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెడతారండి. పోలీస్ స్టేషన్ నుండి అది సడన్ గా మిస్ అయిపోతుంది, లేకపోతే మీ వెహికల్ అనుకోండి 2-wheeler దొంగలించడం జరిగింది, మా దగ్గర పెట్టాము, సంవత్సరం తరబడి పెట్టాము, పాడైపోతుంది. పోలీసు వాళ్ళే మిస్అప్రోప్రియేట్ చేస్తారు ఆ క్యాష్ బంగారం, అది సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఏం చెప్పడం జరుగుతుంది, మీరు కోర్టు పోయి పర్మిషన్ తీసుకోండి, లేకపోతే కోర్టు కూడా అప్పుడు ఏం అడుగుతారంటే సరే ఎప్పుడు ట్రయల్ జరుగుతుంది అప్పుడు మీరు అది ప్రొడ్యూస్ చేయాలి కదా, గ్యారంటీ ఏముంది, మీరు సియూరిటీ పెట్టండి, సియూరిటీ తీసుకురండి. పేద చాలా మందికి సియూరిటీ కూడా ఇంకా ఎక్కడి నుండి తీసుకొస్తాం, వాళ్ళు సియూరిటీ తేలేరు. సంవత్సరం తరబడి కేసు డిటెక్ట్ అయినా ప్రాపర్టీ మాత్రం వాళ్ళకు రాదు. ఇక్కడ ఫస్ట్ టైం స్టార్ట్ చేసాము లాస్ట్ ఇయర్ లో. ప్రాపర్టీ అఫెన్స్, క్యాష్ కానీ బంగారం కానీ వెండి కానీ వజ్రం కానీ 2-wheeler కానీ 4-wheeler కానీ టీవీ కానీ ఇంటి సామాన్ కానీ దొరికిన వెంటనే మేమే ఒక డాక్యుమెంట్ మీద సంతకం తీసుకుంటాం, దట్ కోర్టులు ఎప్పుడన్నా అడిగితే మీరు ప్రొడ్యూస్ చేస్తారని చేసి వాళ్ళకే మరుసటి రోజు రిటర్న్ చేస్తున్నాం. సో దానివల్ల వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారండి. ఎందుకంటే ఇంతకుముందు సంవత్సరం తరబడి రాదు, ఇప్పుడు నెక్స్ట్ డే ఇస్తున్నాం. సో అది కూడా వైజాగ్లో స్టార్ట్ చేసాము. ఇటువంటి చాలా పథకాలు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. దానివల్ల వైజాగ్ ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఇటువంటి కొత్త పథకాలు ఇంకా కూడా చేయాలని ఉంది. ఫ్యూచర్ రాబోయే రోజుల్లో ఇంకా అటువంటి ప్రోగ్రామ్స్ మొదలు పెడతాం. What do you do for your fitness, sir? I love running. రీసెంట్ గా కూడా నేవీ మ్యారథాన్ లో నేను 10 kilometers పరిగెత్తాను. చిన్నప్పటి నుండి రన్నింగ్ అంటే నాకు ఇష్టం, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్. మంచి సమ్మర్ అయినా సరే ఆ క్యాప్ అలా ఉంచాల్సిందే కదా సార్? అంతే. అంటే ఆఫీస్ లో కాసేపు రిలాక్స్డ్ గానే తీస్తారు చాలా మంది, మీరు అసలు తిని కూడా తెలియదు సార్ ఒకసారి కూడా. నా ఈ యూనిఫామ్ అంటే నాకు చాలా ఇష్టం, యూనిఫామ్ అంటే చాలా నమ్మకం, చాలా గౌరవం ఇస్తాను. అందుకే చాలా మంది ఒకేషన్ లో యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్ లో వెళ్తారండి. నేను మాత్రం ప్రతి ఒకేషన్ కూడా యూనిఫామ్ లోనే వెళ్తాను. యూనిఫామ్ మీద చాలా గౌరవం ఉంది. సందర్భంగా మన వైజాగ్ ప్రజలకు కానీ యంగర్ జనరేషన్ కానీ చదువుకునే విద్యార్థులకి లేదా ఆస్పిరెంట్స్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మే నెలలో ప్రిలిమ్స్ జరుగుతుంది 2025ది. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వైజాగ్ సిపిగా మీరు ఏం చెప్తారు? నేను చిన్నప్పుడు ఒక చాణక్య శ్లోక్ విన్నాను. ఉద్యమేనో హే సిద్ధ్యంతి కళ్యాణి నా మనరథై నా హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖేమిడిగా. పులి నిద్రపోతూ ఉంటే జింక వచ్చి పులి మొహం లోపలికి వెళ్ళదు. ఆ జింక కావాలంటే పులి మేల్కొని పరిగెత్తి అప్పుడు ప్రయత్నం చేస్తే తప్ప జింక ఆ పులికి దొరకదు. అదే మాదిరిగా నీకు ఇష్టం
అందుకే ఆ లక్ష్యం నువ్వు సాధించగలుగుతావు. అలా అనుకోవద్దు. ఏదైనా లక్ష్యం సాధించాలంటే నువ్వు బాగా కష్టపడాలి, శ్రమించాలి, పగలు రాత్రి కృషి చేయాలి. అప్పుడే నువ్వు లక్ష్యం సాధించగలుగుతావు. అందుకే స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. మేల్కొని లక్ష్యం సాధించే వరకు ఆగకూడదు. అప్పుడే అందరూ సాధించగలుగుతారని నేను విద్యార్థులందరికీ తెలియజేస్తున్నా. డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ మీరు అందరూ ఫిట్నెస్ ట్రై చేయండి, మీరు కూడా రన్నింగ్ చేయండి అని చెప్పారా మీరు? డిపార్ట్మెంట్ కోసం ఒక పథకం స్టార్ట్ చేశాము. అవునా సార్? ప్రతి నెల బిఎంఐ బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. ఓవర్ వెయిట్ నుండి నార్మల్ కేటగిరీకి రాగలిగితే 2 months మెయింటైన్ చేయగలిగితే రివార్డ్ ఇవ్వడం. ఓహో, అది ఫస్ట్ టైం. అది కూడా మన దేశంలో ఎక్కడ లేదు. అది కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో పని ఒత్తిడి వల్ల చాలా మంది హార్ట్ అటాక్స్ అండ్ స్ట్రోక్స్ వస్తున్నాయి. డాక్టర్గా నేను చూశాను, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ గుర్తించాము. నెంబర్ 1 హై బ్లడ్ షుగర్, నెంబర్ 2 హై బ్లడ్ ప్రెషర్, నెంబర్ 3 హై బ్లడ్ కొలెస్ట్రాల్, నెంబర్ 4 ఎక్కువ బరువు బాడీ వెయిట్, నెంబర్ 5 ఫ్యామిలీ హిస్టరీ early onset heart attack below 50 years in males and below 60 years in females, and number 6 వచ్చేసి past history of smoking. ఈ 6 రిస్క్ ఫ్యాక్టర్స్ లో ఏదైనా 4 ఫ్యాక్టర్స్ ఉంటే దాదాపు 700 పోలీస్ కుటుంబ సభ్యులను గుర్తించడం జరిగింది. వాళ్లకు మేము ఉచితంగా కొరోనరీ సిటీ యాంజియోగ్రాఫ్ చేయబోతున్నాం నెక్స్ట్ కొన్ని రోజుల్లో. అది కూడా భారతదేశంలో ఎక్కడ లేదు సార్. అవును, కారోనరీ సిటీ యాంజియోగ్రాఫ్ ఎందుకు మీరు అడగొచ్చు. ఈరోజు హార్ట్ ప్రాబ్లం ఉంది అనుకుంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. చాలా కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్లకు టార్గెట్ ఫిక్స్ చేశారు. హార్ట్ ప్రాబ్లం ఉంటే కారోనరీ యాంజియోగ్రఫీకి పంపిస్తారండి. యాంజియోగ్రఫీ జరుగుతూ ఉండగా కారోనరీ ఆర్టరీస్ చూపెట్టి, చూడండి ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా స్టెంట్ పెట్టకపోతే ఈ రోజే హార్ట్ అటాక్ రావచ్చు అని బెదిరించి కారోనరీ యాంజియోగ్రఫీ నుండి యాంజియోప్లాస్టీకి కన్వర్ట్ చేయడం. ఓకే, ఆ కన్వర్షన్ చేయగలిగితే ఒక ఇన్సెంటివ్ ఉంది ప్రతి డాక్టర్కి. కాబట్టి చాలా కార్పొరేట్ హాస్పిటల్లో అటువంటి టార్గెట్ ఫిక్స్ చేసి అలా చేస్తున్నారండి. సిటీ కారోనరీ యాంజియోగ్రామ్ అంటే ఇన్వెసివ్ కాదు, నాన్ ఇన్వెసివ్ ప్రొసీడ్యూర్. దానివల్ల మీకు తెలుస్తుంది నిజంగా మీ హార్ట్లో కారోనరీ ఆర్టరీస్ లో బ్లాక్ ఉందా లేదా. మీరు ఈ డాక్టర్ నచ్చకపోతే ఇంకొక సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, థర్డ్ ఒపీనియన్ తీసుకోండి. తర్వాత ఆ వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక చాలా స్ట్రెస్ఫుల్ పని చేస్తే షిఫ్ట్ చేసి వేరే పని ఇస్తాము, స్ట్రెస్ లేని పని ఇస్తాము, డయట్లో మార్పులు చేయమని చెప్తాము, మెడిసిన్ స్టార్ట్ చేయడం, అవసరం ఉంటే స్టెంట్స్ పెట్టడం, అవసరం ఉంటే బైపాస్ సర్జరీ చేయడం, ఇవన్నీ మనం చేయగలిగితే ఐడెంటిఫై చేసి చాలా మందికి మేము 100% హార్ట్ అటాక్ నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో వస్తుంది. అటువంటి పేషెంట్స్ లైఫ్ మేము సేవ్ చేయగలుగుతాం. అది మేము ఫస్ట్ టైం మన దేశంలో మన వైజాగ్ సిటీ పోలీస్లో స్టార్ట్ చేయబోతున్నాం. అది చేయగలిగితే ఒక రోల్ మోడల్ గా ఇది నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 45 minutes మీ గురించి వెయిట్ చేసిన ఈ టైంలో అందరూ వాళ్ళ బాధలు మీకు చెప్పుకుని ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుని, ఎంతో మంది లేడీస్ వచ్చారు, చిన్నపిల్లలు వచ్చారు, మగవాళ్ళు వచ్చారు. సొసైటీలో ఇన్ని క్రైమ్స్ చూస్తున్నారు కదా సార్ ప్రతిరోజు. మీరు 2 ఆడపిల్లల తండ్రి కదా, ఎప్పుడు అమ్మో ఈ ఆడపిల్లల్ని నేను ఈ సొసైటీలో ఎలా పెంచుతాను, లేదా నేనే కనుక ఈరోజు ఐపీఎస్ కాకపోయి ఉంటే పిల్లలు ఇంత సెక్యూర్డ్ గా పెరుగుండేవాళ్ళ అని ఎప్పుడైనా అనిపించిందా సార్? నాకు అనిపిస్తుంది, భగవంతుడు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారండి. ఏ వ్యక్తిని ఎలా కాపాడాలి అంతా ఆయనే నిర్ణయం తీసుకుంటారండి. ఆయన మాస్టర్ ప్లానర్. కాబట్టి నా పని నేను చేసుకుంటూ ఉండాలి. ప్రతి వ్యక్తి ఈ ప్రపంచంలో సొంత పనులు చేసుకుంటూ ఉండాలి, మనస్సాక్షిగా పనిచేస్తూ ఉండాలి, నిజాయితీగా పనిచేస్తూ ఉండాలి. గాంధీజీ ఒక మాట చెప్పారండి, దేర్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఎవ్రీవన్స్ నీడ్ బట్ నాట్ ఇనఫ్ ఫర్ ఎవ్రీవన్స్ గ్రీడ్. మనకు ఎంత ప్రయోజనం, ఎంత అవసరం అంతవరకు సంపాదిస్తే చాలు. పిల్లల కోసం బాగా సంపాదించాలి, నల్లధనం సంపాదించాలి. చాలా మంది అనుకుంటారు, పిల్లలు జీవితం పాడైపోతుంది. సో నేను జీవితం అంతా పిల్లలకు నేర్పించాము, నా దగ్గర డబ్బు లేదు, నువ్వే సంపాదించు, లేకపోతే నీ జీవితంలో ఒక్క పైసా కూడా ఉండదు. అందుకే నా 2 అమ్మాయిలు కూడా చాలా సింపుల్గా బతుకుతారండి. పెద్ద అమ్మాయి ఢిల్లీలో 5 సంవత్సరాలు చదివానండి. నేను ఒకరోజు పెద్ద అమ్మాయితో అడిగాను, నువ్వు పొద్దున ఏం తిన్నావు? ఇడ్లీ తిన్నాను, మధ్యాహ్నం
కర్డ్ రైస్, రాత్రి కిచిడి. నిన్న ఏం తిన్నావు? సేమ్ డయట్. మొన్న ఏం తిన్నావు? సేమ్ డయట్. నేను అడిగాను, నువ్వు ఇలా ఎందుకు ప్రతిరోజు సేమ్ డయట్ తింటున్నావు? ఈ 3 ఐటమ్సే. డాడీ, నీ దగ్గర డబ్బు లేదు, నేను ఇంకా ఎక్కువ ఐటమ్స్ తింటే, ఇంకా వెరైటీ తింటే ఆ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? బంగారు తల్లులు సార్. మన కష్టాన్ని యాజ్ ఎ పేరెంట్ గా మన కష్టాన్ని అర్థం చేసుకునే పిల్లలు ఈ రోజు చాలా తక్కువైపోయారు సార్. మేము అదృష్టవంతులం. మా పిల్లలు కూడా ప్రతి పైసా చాలా ఆలోచించి ఖర్చు పెడతారు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర డబ్బు లేదని వాళ్ళకు కూడా తెలుసు. నాకు పిల్లల పట్ల ఎటువంటి ప్రాబ్లం ఎప్పుడు రాలే, ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం రాదని అనుకుంటున్నాను. నేను లాస్ట్ మన శ్రీభరత్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు అన్నారు, ఇక్కడ బీచ్ సైడ్ లేదంటే వైజాగ్ లో కొంత డ్రగ్స్ అవి మనకి కనపడుతున్నాయి అంజలి, సో దాని మీద కొంచెం రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉంది అని చెప్పారు సార్. సో మీరు వచ్చిన తర్వాత ఎలా, ఎస్పెషలీ డ్రగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డ్రగ్స్ మాఫియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు అంటే ఏం చెప్తారు సార్? ఒక్క కొత్త ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఇది మన భారతదేశంలో ఎక్కడ జరగలేదు. నేను అనుకుంటున్నా ప్రపంచంలో కూడా జరగలేదు. ఇప్పుడు మన వైజాగ్ సెంట్రల్ జైలు చూడండి, అక్కడ ఎక్కువ మంది డ్రగ్ అఫెండర్స్ అంటే ఏంటి? డ్రగ్ ర్యాకెట్లో పాల్గొని డ్రగ్ అమ్ముతూ ఉండగా, డ్రగ్ తీసుకెళ్తూ ఉండగా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. కొందరు డ్రగ్ కన్స్యూమర్స్ కూడా. వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత నంబర్ 1 సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఉద్యోగం ఉంటే పోతుంది, మరొకసారి అదే ర్యాకెట్కి వెళ్ళాలి, అదే పని చేయాలి, బతకాలంటే అదే ఉద్యోగం. సో మేము ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ డోనర్స్తో మాట్లాడాము. వాళ్ళు బయటికి రాగానే ఒక సెంటర్ ఓపెన్ చేయబోతున్నాం. అక్కడికి తీసుకెళ్తాం. అక్కడ షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది, స్కిల్లింగ్ చేయడం జరుగుతుంది, ఒక ఉపాధి కల్పించడం, వాళ్ళు మర్యాదగా బతకాలి ఆ ఏర్పాటు చేస్తాము. సో దట్ కంటిన్యూస్ ఫీడింగ్, ఆ ర్యాకెట్కి వాళ్ళే ఫీడ్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళను చూసి ఇంకా చాలామంది మాకు డ్రగ్స్ ర్యాకెట్ ఎందుకు, పోలీస్ పట్టుకుంటారు, జీవితం నాశనం అయిపోతుంది, ఇదంతా ఎందుకు, మేము కూడా ఆ సెంటర్కి వెళ్ళి మంచి లైఫ్ ఉంది కదా, అంత మంచి లైఫ్ ఉందని అక్కడ ఫీలింగ్ అయిపోతుంది. అవసరం ఉంటే మేము లోన్ కూడా ఇప్పిస్తాము. వాళ్ళు సొంత సెంటర్, సొంత ఎంటర్ప్రైజ్ మొదలు పెడతారు, మర్యాదగా బతుకుతారు. ఆ ఏర్పాటు చేయబోతున్నాం. సో దట్ ఫ్యూచర్లో హార్డ్ అండ్ క్రిమినల్ అటువంటి వ్యక్తి మన వైజాగ్లో లేకుండా చేయాలంటే ఇదే ఒక మార్గం. దానివల్ల డ్రగ్ అఫెన్సెస్ కూడా చాలా వరకు తగ్గిపోతాయని. అద్భుతమైన కార్యక్రమం సార్. ఒకవేళ మీరు అలాంటి కార్యక్రమం ఏదైనా మొదలు పెడితే చెప్పండి. మీడియా పరంగా మా వంతు బాధ్యతగా వాళ్ళని ఇలా కాదు, ఇంత మంచి లైఫ్ వైపు వీళ్ళందరూ పెడుతున్నారని మేము కూడా 10 మందికి తెలియజేస్తాం. ఇప్పుడు ప్లానింగ్ స్టేజ్లో ఉంది. ఆల్రెడీ డాక్టర్స్ కూడా ముందుకు వచ్చారండి. లాస్ట్ 6 months నుండి మేము ప్లాన్ చేస్తున్నాం. ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం అప్పుడు ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. హైదరాబాద్ లో షీ టీమ్ లో ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన కేసెస్ ఉంటాయి కదా సార్, ప్రీవియస్ కేసెస్, వాటి గురించి అంటే అమ్మాయిలు ఎలా మోసపోతున్నారు, ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, సో వాటి గురించి డీటెయిల్డ్ గా వాళ్ళు మాట్లాడడం, ఫైనల్ గా కేసు ఎలా క్లోజ్ అయిందో చెప్పడం, అమ్మాయిలు మీరు ఈ విధంగా మీరు కళ్ళు తెరుచుకోండి, ఇలాంటి మోసాలు పోకండి అని ఒక చిన్న కార్యక్రమం ఒకటి చేశాను సార్. ఒకవేళ నిజంగానే మీకు ఇక్కడ అలాంటి వాళ్ళు ఉండి వాళ్ళు మారాలనుకుంటున్నారు జీవితంలో అని అనుకుంటే వీ కెన్ టాక్ టు దెమ్. డెఫినెట్ గా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇది చూసి, ఓ మా వాడు మంచివాడుగా మారుతున్నాడు, అలాంటిది మీరు ఏమైనా చేస్తే డెఫినెట్ గా నా వంతు బాధ్యతగా నేను చేస్తాను సార్. భగవంతుడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ జర్నలిజం సైడ్ నన్ను పంపించాడా. ఐ వాజ్ అ నేషనల్ అథ్లీట్, అందులో నాకు జాబ్ రాలేదని కోపంతో సర్టిఫికెట్స్ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి చింపేసి పడేసి మీడియా సైడ్ వచ్చిన్నాను సార్. దానికి కూడా ఒక చిన్న కథే ఉంది. అంటే అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ వచ్చినా 1 లక్ష రూపాయలు అడిగారని చెప్పి మా నాన్నగారు ఇవ్వలేని స్థాయిలో ఉన్నారు. నాకు రాలేదు. ఇటువైపు ఎందుకు వచ్చాను, అన్నేళ్లు కష్టపడ్డాను అని ఎప్పుడు బాధపడుతుండేదండి. అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళని కలిసినప్పుడు భగవంతుడు ఒక మంచి మనిషిని ఈరోజు కనిపించాడు, మంచి ఇంటర్వ్యూ చేయగలిగి 10 మందికి తెలియజేసే అవకాశం నాకు ఇచ్చాడు. ఐఎమ్ రియల్లీ సో బ్లెస్డ్ టుడే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ ఇక్కడ వైజాగ్ లో ఎస్పెషల్లీ మీరు డిపార్ట్మెంట్ లో ఎలాంటి రిఫార్మ్స్ మీరు తీసుకొస్తున్నా మాకు చెప్తే, సో దట్ మన తెలుగు రాష్ట్రాలనే కాదు ఇతర దేశాల్లో కూడా చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి అటువంటి గొప్ప అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.